గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే జూన్ నుంచి ప్రతిరోజు నీటి సరఫరా చేస్తామని చెప్పారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నగర నీటి సరఫరా బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సింగూరు, హిమాయత్ సాగర్ నుంచి నగరానికి నీటి సరఫరా చేయాలని ఎమ్మెల్యే సూచించారు. హైదరాబాద్ లో నీటి సరఫరా ఎలాంటి ఢోకా లేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారైనా మీకు కుండలు పట్టుకుని అక్కడ పోయే అవసరం వచ్చిందా? ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పని అడుగుతా ఉన్నా అధ్యక్ష. తమరి మంచితనం, తమరు బ్రహ్మాండంగా గౌరవ సభ్యుడికి స్వేచ్ఛగా వారికి మాట్లాడే అవకాశం ఇస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. 155 బస్తీల్లో హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు మంచినీటి సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి కాదా? ఒకసారి మీరు ఆలోచించాలని అడుగుతా ఉన్నా. మీ నియోజకవర్గంలోని బస్తీలకు నీళ్ళు రావడం లేదా? దయచేసి ఆలోచించాలి ఒకసారి అడిగే ముందు. మీరే చెప్పినారు 2,000 కోట్ల రూపాయలతో శివారు మున్సిపాలిటీలు 13 ఏవైతే విలీనం అయినాయో హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో, ఈ సంవత్సరం జూన్ లోపలనే అక్కడ బ్రహ్మాండంగా మంచినీటిని అందించబోయే ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వారికి నేను మీ ద్వారా ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. మా గౌరవ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారిని భవిష్యత్తులో కూడా ఇబ్బంది పెట్టబోము అధ్యక్ష. మీకు ఇక్కడ ప్రశ్నలు అడిగే కంఠశోష ఉండదు, ప్రశ్నలు అడిగి ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. బయట మీకు ఖైరతాబాద్ లో ఖాళీ కుండల ప్రదర్శన లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకుంటుంది. మీకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు మీకు ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం కనుక వర్షాలు సరిగ్గా పడితే, జూన్ మాసంలో వర్షాలు సరిగ్గా పడితే జూన్ జూలైలో ఈ సంవత్సరం చివరికల్లా హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా.